ప్రియమైన మిత్రులందరికీ నమస్తే. జయ శ్రీరామ్. మిత్రులారా, మనం గమనిస్తూనే ఉన్నాం. అంటే అనేక రకాల ఫంక్షన్లు కానీ, పెళ్ళిళ్ళలో కానీ, ఇతర శుభకార్యాలు కానీ గమనిస్తున్నాం. అన్నాన్ని చాలామంది వృధా చేస్తున్నారు. తమకు కావలసినంత అన్నం వేయించుకొని తినచ్చు కదా, ఎక్కువ వేయించుకొని మరి వృధాగా పడేస్తున్నారు. మరి ఆ అన్నం వెనుక ఎంత కష్టం దాగి ఉన్నది. ఆ అన్నం మనకు వడ్డించడానికి, మనం విస్తరలో రావడానికి ఎంత శ్రమ దాగి ఉన్నది, అది గమనించవచ్చు కదా. అన్నం మనకు కావలసినంతే ప్లేట్లో వేయించుకొని మనం కడుపు నిండా సరిపోయేంతనే తినాలి. ఎక్కువ వడ్డించుకొని వృధా చేయరాదు. మరి ఆ ఆహారం కొంత మిగిలితే మనము పడేసే దాంట్లో అది మిగిలి ఉంటే మరి ఇంకా మన తోటి వాళ్ళు తింటారు కదా, వాళ్ళ కడుపు నిండుతుంది కదా. కాబట్టి దయచేసి అన్నాన్ని వృధా చేయకండి. ఎందరో మన దేశంలో అభాగ్యులు ఉన్నారు, పూటకు లేని వాళ్ళు, ఆకలితో పస్తులు ఉండేవారు ఉన్నారు. మరి అలాంటి మనకు గుర్తించుకోండి. దయచేసి అన్నాన్ని వృధా చేయకండి, ఆహారాన్ని పడేయకండి. మీకు కావలసినంతే వేయించుకొని తినండి, కడుపుండా తినండి. ఫంక్షన్లు కానీ, శుభకార్యాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆహారం వృధా చేయొద్దని మనం చేస్తున్నాం. ప్రియమైన మిత్రులందరికీ నమస్తే. జయ శ్రీరామ్. మిత్రులారా, మనం గమనిస్తూనే ఉన్నాం. అంటే అనేక రకాల ఫంక్షన్లు కానీ, పెళ్ళిళ్ళలో కానీ, ఇతర శుభకార్యాలు కానీ గమనిస్తున్నాం. అన్నాన్ని చాలామంది వృధా చేస్తున్నారు. తమకు కావలసినంత అన్నం వేయించుకొని తినచ్చు కదా, ఎక్కువ వేయించుకొని మరి వృధాగా పడేస్తున్నారు. మరి ఆ అన్నం వెనుక ఎంత కష్టం దాగి ఉన్నది. ఆ అన్నం మనకు వడ్డించడానికి, మనం విస్తరలో రావడానికి ఎంత శ్రమ దాగి ఉన్నది, అది గమనించవచ్చు కదా. అన్నం మనకు కావలసినంతే ప్లేట్లో వేయించుకొని మనం కడుపు నిండా సరిపోయేంతనే తినాలి. ఎక్కువ వడ్డించుకొని వృధా చేయరాదు. మరి ఆ ఆహారం కొంత మిగిలితే మనము పడేసే దాంట్లో అది మిగిలి ఉంటే మరి ఇంకా మన తోటి వాళ్ళు తింటారు కదా, వాళ్ళ కడుపు నిండుతుంది కదా. కాబట్టి దయచేసి అన్నాన్ని వృధా చేయకండి. ఎందరో మన దేశంలో అభాగ్యులు ఉన్నారు, పూటకు లేని వాళ్ళు, ఆకలితో పస్తులు ఉండేవారు ఉన్నారు.